ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి వృషభ రాశిలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. ఆ యొక్క కుజుడు 27వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ శుక్రుడు ఉండి బుధుడు 6వ తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు. మరియు శుక్ర భగవానుడు శుక్రుడు 25వ తేదీ కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు. సో సింహంలో కేతు శుక్రులు 25వ తేదీ నుంచి ఉంటారు. మరియు అదేవిధంగా మీనంలో రాహువు, వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీకు ఈ మాసం ఇంటి దగ్గర కాకుండా, ఉన్న స్థలం కాకుండా వేరే ప్రాంతాలకు మారడం కానీ, షార్ట్ జర్నీస్ కానీ అధికంగా ఉంటాయి. ఎవరికైనా ఏదైనా మధ్యవర్తిత్వంగా ఉంటే నచ్చజెప్పడము, మీరు కొన్ని విషయాలను మీరు టేకప్ చేయడం ద్వారా కొంత మీకు లబ్ధి, అది భూ వివాదం కావచ్చు, భూమికి సంబంధించిన కమిషన్ కావచ్చు, ఏదైనా ఒక కొత్త ప్రయత్నం వేరే ప్రాంతానికి వెళ్ళి చేయడం వల్ల కావచ్చు, ల్యాండ్ కావచ్చు, గృహం కావచ్చు, ఏదైనా కానీ. అలాగే గతంలో వివాదాస్పదంగా ఉన్నటువంటి కొన్ని అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతో ఉండే కొన్ని వివాదాలు కొంత మాట్లాడుకోవడం వల్ల మీకు క్లియర్ అవుతాయి. అలాగే కమర్షియల్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, అటువంటి వాటి మీద ధ్యాస వెళ్ళడం, అటువంటివి తీసుకోవడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసినటువంటి ధనం రావడము, తండ్రి ద్వారా ధనం రావడము, లేదా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఊరట లభించడము, మెడికల్ రంగాల ద్వారా, లేనట్లయితే రాజకీయ సంబంధించినటువంటి పరిచయాల వల్ల కొంతవరకు కాంట్రాక్ట్స్ రావడం అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది. 25వ తేదీ లోపలే, ముఖ్యంగా ఈ శుక్రుడు 6వ స్థానంలో ఉన్నందుకు స్త్రీ మూలకంగా కొన్ని మిస్కమ్యూనికేషన్స్, మీరు ఒకటంటే వాళ్ళు ఇంకొక రకంగా ప్రచారం చేసి మిమ్మల్ని డిఫేమ్ చేసేటువంటి యోగం ఉంది. స్త్రీల ముఖంగా, స్త్రీకి పురుషుడికి కూడా వర్తిస్తుంది, ఇద్దరికీ కూడా. అయితే ఈ నెలే కాదు, ఆగస్టు సెప్టెంబర్ మాసంలో కూడా కొంతవరకు వివాహ నిర్ణయాలు, స్త్రీలను ముఖ్యంగా మీరు పార్ట్నర్షిప్స్ చేసుకుని, అది స్త్రీకి కూడా వర్తిస్తుంది, ఒట్టి పురుషుడికే కాదు, స్త్రీకి కూడా స్త్రీని పార్ట్నర్షిప్గా తీసుకునే విషయంలోని కొంత చూసి తీసుకోండి. లేనట్లయితే ఏమవుతుందంటే వాళ్ళ వల్ల వివాదాలు వస్తాయి. అది కొంచెం చూసుకోండి కొద్దిగా. మీరు అందరికీ వర్తిస్తుంది, ఇది ఒట్టి పురుషులకే వర్తించడం కాదు. అలాగే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ, ఇద్దరు మధ్యన ప్రాపర్టీ కొనుక్కున్నారు, ఒక ప్రాపర్టీని ఒక్కోసారి ఇద్దరికి డబ్బులు సరిపోవట్లేదు, ఇద్దరు కలిసి కొంటారు, అటువంటివి ఏమైనా తీసుకునేటప్పుడు డాక్యుమెంటేషన్ క్లియర్గా రాసుకోండి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఉన్న ప్రాంతంలో లోకల్గా కాకుండా బయట ప్రాంతాలకు వెళ్తే మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గతంలో ఇప్పుడు ఉండేటువంటి శని వక్రగతి మీకు ప్రత్యేకంగా శని వక్రగతి ఏలినాడు శని యొక్క ప్రభావం లేకుండా తగ్గిస్తుంది. అంటే దీనివల్ల ఏమిటి, గతంలో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశాము, అయ్యో అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేశాము, దీంట్లో మనం అనవసరంగా ధనాన్ని వెచ్చించాము, తప్పు చేశాము అనుకునేటువంటి సిచ్యువేషన్ నుంచి మీరు సరిదిద్దుకునేటువంటి సిచ్యువేషన్ని శని భగవానుడు ఇస్తున్నాడు ఇక్కడ మీకు. అంటే ఏమిటి, ఇక్కడ ఎప్పుడైతే మీరు దీన్ని సరిదిద్దుకునేటువంటి దీంట్లో ఉంటారో ఖచ్చితంగా మీకు మంచి యోగం అనేటువంటిది కలగనుంది. ఇక ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, బ్యాంకింగు, ల్యాండ్ రెవెన్యూ, లేకపోతే భూ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగాల్లోని మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం 17వ తేదీ వరకు మాత్రం ఈ గవర్నమెంట్ వ్యక్తులు కానీ వీళ్ళతో స్నేహం చేసేటప్పుడు కొంచెం 17వ తేదీ వరకు కాస్త చూసుకొని స్నేహాలు చేయండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు సూర్యభగవాను ఎక్కువగా నమస్కారం చేసుకుంటూ ఉండండి. గోవుకి బెల్లము, క్యారెట్లు, మినుములతో చేసినటువంటి పదార్థం ఏదైనా సరే తినిపించండి. శ్రీమాత్రే నమః.